Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. Bhagavad Gita and emotional intelligence. అతి నిగూఢమైన ఉత్కృష్టమైన ఈ సత్యాలని నేను ఈరోజు మీతో పంచుకోవడం జరుగుతుంది. ఇదే విషయం కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అతి నిగూఢమైన ఉత్కృష్టమైన విషయాలు నీతో చెప్తున్నాను అనేసి. ఇది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను. ఇట్ వాజ్ లైక్ ఎ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. అసలు నాకు ఏంటో అనిపించింది, ఇదేంటిది, ఇన్ని రోజులు నేను సైన్సే గ్రేట్ అనుకుంటుంటిని, ఈ ఈ రిలీజియస్ బుక్స్లో ఏముండదు, ఏదో మూఢనమ్మకాలు అనుకునేటువంటి. కానీ అది చూశాక ఇంతకంటే సైన్స్ ఉంటుందా, ఇంతకంటే గొప్ప విషయాలు ఎక్కడన్నా ఉంటాయా, ఏంటి, నాకు అసలు స్టన్ అయిపోయాను నేను. ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ చదువుతూనే ఉంటాను. నేను రెగ్యులర్గా రెఫర్ చేస్తుంటాను భగవద్గీత. మరి ఏంటి అర్థం కాలేదా, ఎందుకు అన్నిసార్లు రిఫర్ చేస్తారు అని అడగచ్చు మీరు. అర్థం కాలేదని కాదు, అఫ్కోర్స్ మొదట కొంచెం ఇబ్బంది అయినా తర్వాత అర్థమైంది. అయితే ఇది దీస్ ఆర్ ఫార్ములే, అంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఫార్ములా. అది మనం మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంటుంది, a+b² = a²+b² + 2ab అని. ప్రతిసారి ఎందుకు దాన్ని అక్కడ రెఫర్ చేస్తుంటాము అంటే, ఒకసారి చేసి వదిలేయచ్చు కదా అంటే, అది ఫార్ములా, అది మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవాలి. మల్టిపుల్ ప్లేస్ పైథాగరస్ థియరం ఉంది, ఎక్కడ పడితే అక్కడ యూస్ చేస్తుంటాం. అలాగా ఇవి కూడా దిస్ సోషల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, మన లైఫ్లో ప్రతి చోట ఉపయోగపడే ఫార్ములాస్ ఇవి. ఓకే, మరి అయితే ఇది ఏదో కొంచెం కష్టం కదా అని చాలామంది వదిలేశారు. కొంచెం ట్రై చేయడం, అర్థం కాక వదిలేయడం, అలాగా కొంచెం కష్టము. కానీ మీరు నాతో పాటు జర్నీ చేయండి, ఇప్పుడు కొంతసేపు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చేస్తాను నేను. భగవద్గీత కొంచెం కష్టం అయినప్పటికీ నేను మీకు డెఫినెట్గా అన్నీ, ఆల్మోస్ట్ నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్ని శ్లోకాలన్నీ మీకు అర్థమవుతాయి ఇప్పుడు. అది నేను మీకు ఇచ్చే ప్రామిస్. ఇంకొకటి ఏమంటే, ఈ ఛానల్స్లో చూస్తూ ఉంటారు, ఛానల్స్లో బాబాలు వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉంటారు అన్నమాట భగవద్గీత. ఒక్కొక్క అక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది. ఒక శ్లోకం మొదలు పెడతారు, ఒక రోజంతా చెప్తూ ఉంటారనమాట ఒక శ్లోకం. అది చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ప్లస్ ఏది భగవద్గీతలో చెప్పారో, ఏది సొంతంగా కలిపేశారో అర్థం కాదు. స్వకపోల కల్పితాలు అంటారు వాటిని. అలాగా ఓన్ నడిచిపోతూ ఉంటుంది, మధ్యలో పాటల్లాగా మార్చుతారు, అసలు విషయం పక్కకు పోతుంది. నేను ఇప్పుడు ఒక ఫాస్ట్గా, బ్రీఫ్గా కానీ అర్థమయ్యేలాగా భగవద్గీత మాత్రమే చెప్తాను. ఆ భగవద్గీత అర్థం కావడానికి కొంచెం ఎక్స్ట్రా విషయాలు చెప్తాను, అంతే. ఇది ఐ విల్ బి గోయింగ్ ఇన్ 20 SPH, అంటే మైల్స్ పర్ అవర్ MPH అంటారు కదా, అట్లా శ్లోకాస్ పర్ అవర్, 20 శ్లోకాస్ పర్ అవర్లో నేను కొట్టేస్తాను. ఇప్పుడు మీరు వినండి, మంచి క్లారిటీ వస్తుంది. ఇది జనరల్గా లైఫ్ కోసం, 2 రకాల వ్యక్తుల కోసం చెప్తున్నాను. ఇది ఒకటి అందరి కోసం, ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో అవసరం, హెల్ప్ అవుతాయి మీకు. రేపు పొద్దున ఇది ఒక నిధి, డబ్బులు ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా, అలాగే ఇది కూడా. ఇది మీకు చాలా హెల్ప్ అయ్యేటివి, ఉపయోగపడేటివి ఇస్తున్నాను. అది మీరు తీసుకోండి, మీరు అందరికీ ఉపయోగం. 2 ఎగ్జామ్ స్పెసిఫిక్గా చెప్తున్నా. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఎథిక్స్లో ఒక టాపిక్ ఉంది, మెయిన్స్లో వస్తుంది. ఇది సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. సో దానికి ఉపయోగపడుతుంది. తర్వాత జనరల్ ఎస్సేస్లో రాయడానికి ఉపయోగపడతాయి, ఇవన్నీ కొటేషన్స్ కింద వాడుకోవచ్చు. సో అది ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో నా స్టూడెంట్స్ కోసము అండ్ జనరల్ పబ్లిక్ కోసం చెప్తున్నా. ఇప్పుడు నౌ లెట్స్ గో ఇన్ టు దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్స్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ ఎమోషన్స్ అండ్ దోస్ ఆఫ్ అదర్స్. వాళ్ళ ఎమోషన్స్ని, పక్క వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. డిజర్న్ బిట్వీన్ డిఫరెంట్ ఫీలింగ్స్ అండ్ లేబుల్ దెమ్ అప్రాప్రియేట్లీ. ఓకే, ఇది నాకు ఇప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు అసూయ కలిగింది, ఇట్లా చెప్పగలగడం. యూజ్ ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ టు గైడ్ థింకింగ్. ఈ ఇన్ఫర్మేషన్ని ఎట్లా థింక్ చేయాలో, అది మనం కొన్ని రకాల థాట్స్కి కొన్ని రకాల ఎమోషన్స్ వస్తున్నాయి, ఇవి మనకు వద్దు అనుకుంటున్నాం, ఇట్ ఈస్ లీడింగ్ టు డిప్రెషన్, దెన్ యూ థింక్ డిఫరెంట్లీ. అండ్ బిహేవియర్ ఇది బాగాలేదు, ఈ కోపంలో నేను ఈ తప్పులు చేస్తున్నాను, ఇది అర్థం చేసుకోవడం. మేనేజ్
అడ్జస్ట్ ఎమోషన్స్. మనం ఫైన్ ట్యూన్ రేడియో వాల్యూమ్ లేకంటే ఛానల్స్ ట్యూన్ చేస్తామే, అలాగా మనల్ని మనము ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు ఎమోషనల్గా. అడాప్ట్ టు ఎన్విరాన్మెంట్స్, మన పరిసరాలకి బాగా అడాప్ట్ కావడం కోసం. అచీవ్ వన్స్ గోల్, లైఫ్లో గోల్స్ ఉంటాయి, వాటిని అచీవ్ చేయడం. ఇదంతా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ రియల్ ఇంటెలిజెన్స్. ఇది ఐక్యూ కాదు, మనకు మోర్ ఇంపార్టెంట్ ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్. సో దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది లైఫ్లో. ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ పక్కన పెట్టండి, లైఫ్ పర్స్పెక్టివ్లో ఎంతో ఉపయోగం ఇది. సో ఇది సింప్లిఫైడ్ చేసి చెప్తాను. ఎమోషన్స్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ గురించి తెలివితేటలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సింపుల్ ఫార్ములా ఇస్తున్నాను మీకు. ఎమోషన్స్ అంటే ఏంటివి? జాయ్, సర్ప్రైజ్, సాడ్నెస్, యాంగర్, డిస్గస్ట్, కాంటెంప్ట్, సెల్ఫ్ హాస్టిలిటీ, ఫియర్, షేమ్, షైనెస్, గిల్ట్. అదే అంటే తెలుగులో చెప్తా: ఆనందం, ఆశ్చర్యం, విచారం, కోపం, అసహ్యం, ధిక్కారం, స్వీయ శత్రుత్వం, భయం, సిగ్గు, పిరికితనం, అపరాధ భావం, ఇలాంటివన్నీ. ఇవన్నీ ఎమోషన్స్. వీటి గురించి మీకు ఇప్పుడు ఎన్నో విషయాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాము, తర్వాత సొల్యూషన్స్ వైపు వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్స్లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పాను, యాంగర్ మేనేజ్మెంట్. ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్పడం వల్ల నా పర్పస్ ఏమంటే, తెలిసిన విషయమే ఇది ఈ పర్టికులర్ ప్లేస్లో యూస్ చేసుకోండి, ఈ ఎగ్జామ్లో ఇట్లా వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇట్లా యూస్ చేసుకోవచ్చని. లేకంటే లైఫ్లో కూడా దేనికి అదే కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటాం మామూలుగా, నాలెడ్జ్, లెర్నింగ్స్. కానీ వాటిలన్నింటినీ అవసరానికి ఉపయోగించుకోవాలి కదా, మల్టిపుల్ రీయూజ్ ఉండాలి, కాబట్టి చెప్తాను. సో ఇది ఐ టోల్డ్ యూ, లైక్ ఒక కాగ్నిటివ్ క్యాప్ మోడల్ ఒకటి ఉంది. కాగ్నిటివ్, అఫర్మేటివ్ అండ్ బిహేవియరల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాము ఉంటుంది. కాగ్నిటివ్లో ఏమంటుంది? ఒక పాము, అది విషము ఉంటుంది, దానికి అది కాటేస్తే చనిపోతాము, భయం అని ఒకటి ఉంటుంది. అది కాగ్నిటివ్, ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషను, ఒక సబ్కాన్షియస్ మైండ్. తర్వాత పాము కనిపిస్తుంది, కనిపించినప్పుడు భయం వేస్తుంది మనకి, ఓయమ్మ పాము వచ్చేసింది అని. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫియర్. అఫెక్ట్, ఇది కాగ్నిటివ్గా ఉన్న నాలెడ్జ్ అఫెక్ట్ లెక్క వచ్చింది. తర్వాత ఏం చేస్తాడు? హీ రన్స్ అవే, పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు, పాము వచ్చింది అనేసి, బాబోయ్. సో దట్ ఈస్ ది బిహేవియర్. ఇది మామూలుగా సైకాలజీలో ఇంత దూరం ఆలోచిస్తాం. దిస్ ఈజ్ 1 level థింకింగ్ ఆర్ 2 levels. కాజ్ ఎఫెక్ట్ రిలేషన్స్ ఉంటారు కదా, అట్లా. కానీ భగవద్గీతలో ఇప్పుడు కాజ్ ఎఫెక్ట్ కదా, కాజ్ ఆఫ్ ది కాజ్ చేస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ చేస్తాడు. సో ఇది ఒకటి. సో ఇంత డీటెయిల్డ్గా ఏ రీసెర్చ్, ఏ స్టాన్ఫర్డ్ ఎంఐటీకి వెళ్ళినా కానీ ఇంత డీటెయిల్డ్ రీసెర్చ్ ఉండదు. అంత డెప్త్కి వెళ్ళి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చేయడం ఇదే భగవద్గీతలో మాత్రమే మనం చూస్తాము. అందుకే దీన్ని ప్రపంచంలో అందరూ చాలా ఉత్కృష్టమైన గ్రంథంగా భావిస్తారు. దీనికి ఒక యాంగర్ మేనేజ్మెంట్ గురించి, యాంగర్ గురించి భగవద్గీతలో చెప్పినంత గొప్పగా ఎక్కడ చెప్పలే. సో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. అంటే ఏంటంటే, వైల్ కాంటెంప్లేటింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, సెన్షువల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఏదో మనకు కనిపిస్తుంది. సో విండో షాపింగ్ చేస్తాం, ఏదో కనిపించేస్తుంది. వన్ డెవలప్స్ అటాచ్మెంట్ టు దెమ్, అది కొంత సంగస్తేషూపజాయతే. సో ధ్యాయతో అంటే ఆలోచించినప్పుడు సంగస్తేషూపజాయతే, అటాచ్మెంట్ అనేది వస్తుంది. అటాచ్మెంట్ లీడ్స్ టు డిజైర్, సంగాత్ సంజాయతే కామః, కామః అంటే డిజైర్, ఎనీ డిజైర్. తర్వాత ఫ్రమ్ డిజైర్ అరైజెస్ యాంగర్, కామాత్ క్రోధోభిజాయతే, కామం నుంచి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఆపినప్పుడు, అది ఆగినప్పుడు, అది మనకు సాటిస్ఫాక్షన్ రానప్పుడు, అక్కడ మెటీరియలైజ్ కానప్పుడు కోపం వస్తుంది. క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. యాంగర్ లీడ్స్ టు క్లౌడింగ్ ఆఫ్ జడ్జిమెంట్. ఎప్పుడైనా చూడండి, మీరు కోపంలో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది యాంగర్ లీడ్స్ టు క్లౌడింగ్ ఆఫ్ జడ్జిమెంట్.
ఒక రియల్ లైఫ్ థింగ్. ఒక లారీ ఓనర్ ఉంటాడు, ఒక సిక్ అతను ఏమంటే లారీ అతనికి చాలా ఇష్టం అనమాట. ఆ వెహికల్ ఎప్పుడు దాంట్లో తిరుగుతుంటాడు కదా, ఏమి చిన్న ఇది కూడా పడకూడదు అనమాట, కోపం వచ్చేస్తుంది. వాళ్ళ కొడుకే ఒకసారి ఎందుకో ఆడుకుంటే గీకుతాడు, దాన్ని మొత్తం గీతలు పడిపోతాయి. చూసి కోపం వచ్చేసి కొడతాడు చెయ్యి మీద, బాగా గట్టి కొట్టి ఆల్మోస్ట్ నజ్జు అయిపోయి చెయ్యి వేళ్ళు పోతాయి పాపం మా అబ్బాయికి. ఆ అబ్బాయి వచ్చి తర్వాత ఇతని దగ్గరకు వచ్చి తప్పైంది నాన్న, నేను చేసిండకూడదు అనేసరికి ఇతనికి కొలాప్స్ అయిపోతాడు. ఏంటిది, నా కొడుకునే నేను వేళ్ళు కట్ చేసేసాను, నేను మనిషినా కాదా అని. అట్లా ఒక కోపంలో క్లౌడింగ్ ఆఫ్ జడ్జిమెంట్ జరిగింది. ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది అర్థం కాదు. సో క్రోధోద్భవతి సమ్మోహము, క్లౌడింగ్ ఆఫ్ జడ్జిమెంట్. తర్వాత విచ్ రిజల్ట్స్ ఇన్ బివైల్డర్మెంట్ ఆఫ్ ది మెమరీ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి అంటే మెమరీ, అది పోతుంది, స్మృతి విభ్రమ. మళ్ళా వెన్ ది మెమరీ ఈజ్ బివైల్డర్డ్ ది ఇంటెలెక్ట్స్ గెట్స్ డిస్ట్రాయిడ్, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. బుద్ధి నశిస్తుంది, బుద్ధి ఉండదు ఇంకా వాడికి, అంటే ఇంటెలెక్ట్ ఉండదు. తర్వాత అండ్ వెన్ ది ఇంటెలెక్ట్ ఈజ్ డిస్ట్రాయిడ్ వన్ ఈజ్ రూయిన్డ్, అంటే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, వాడు ఇంకా అల్టిమేట్ ఫాల్, ఇంకా అంతే. ఇది యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ ఎలా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు లస్ట్, యాంగర్, గ్రీడ్ గురించి మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. సో త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధాస్తథా లోభాస్తస్మాదేతత్రయం త్యజేత్. అంటే దేర్ ఆర్ 3 gates, త్రివిధం నరకానికి. నరకస్యేదం అంటే నరకానికి 3 గేట్లు ఉన్నాయి. అవేంటి, లీడింగ్ టు హెల్. హెల్కి ఒక హెల్ అనేది ఇప్పుడు మామూలుగా ఒక ఇంటికి ఒక తలుపు ఉంటుంది ద్వారం రావడానికి. కొన్ని ఇప్పుడు పెద్ద ఏరియాస్కి వెళ్దాం, 4 ఉంటాయి, 4 వైపులా 4 ద్వారాలు. పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళండి, అలాగా ఇక్కడ నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. అది ఆ 3 ఏంటివి, లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్. కామః క్రోధోస్తదా లోభః, కామః క్రోధః లోభః, ఆ 3 ఉన్నాయి, 3 గేట్లు ఉన్నాయి. దేర్ఫోర్ ఆల్ షుడ్ అబాండన్ దీస్ 3. ఆ గేట్లలోకి మీరు వెళ్ళకండి, అక్కడ ఎంటర్ అయినారంటే నరకంలోకి వెళ్తారు. కామము, క్రోధము, లోభము, లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్, ఇవి మీకు నరకానికి తీసుకుపోతాయని చెప్తున్నారు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ లస్ట్ యాక్చువల్లీ. మళ్ళీ ఈ 3 లస్ట్ ఇస్ ది స్టార్టింగ్ పాయింట్, అందుకే కామహాతో మొదలుపెట్టాడు. లస్ట్ లీడ్స్ టు గ్రీడీనెస్. ఆ కోరిక ఎక్కువైపోయిన తర్వాత ఎంత ఎక్కువైపోతుంది, ఎంత ఉన్నా చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ₹1 ఉంది, 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలి, ఇంకా కావాలి. ముఖేష్ అంబానీ ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. సో ఇంకా కావాలి, ఇంకా కావాలి. యు వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అది. ఆ తర్వాత లోభః అంటే అంతా వాడికి లోబి అయిపోతాడు, గ్రీడీనెస్ వచ్చేస్తుంది. మధ్యలో ఈ ప్రాసెస్లో వాడికి అచీవ్మెంట్ రాకపోతే, వాడి డబ్బులు రాకపోయినా, డబ్బులు వాడిది పోయినా కోపం వచ్చేస్తుంది. ఫైనలీ అట్ సమ్ పాయింట్ యువర్ లస్ట్ టర్న్స్ ఇన్ టు యాంగర్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ థింగ్ ఎనీమోర్. అది రాకపోతే ఇంకా కోపం వచ్చేస్తుంది. దిస్ డిస్ట్రాయ్స్ యువర్ పీస్. మనకేమంటే ఉన్న ఆస్తి పోతుందేమో అని వాడికి ఒక భయం, కొత్తగా మనం అనుకున్నట్లు ఆస్తి రాదేమో, డబ్బులు రావని ఇంకొక భయం. సో ఈ రకంగా దట్ ఈస్ హెల్, దట్ ఈస్ కాల్డ్ హెల్. హెల్ అంటే ఏదో ఆయిల్, ఒక పెద్ద కూరలు కొమ్ములు వేసుకొని నిన్న దాంట్లో సలసల కాగే నూనెలో వేయించి అట్లే కాదు. అది దాన్ని ఒక సింబాలిక్గా చెప్తున్నారు, ఒక విజువలైజేషన్ కోసం మీకు హెల్ప్ కావాలండి. హెల్ అంటే ఇదే. దాని గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటాం, ఆ డబ్బు పోతుందే, ఈ డబ్బు రాదే, ఇంకొకటి ఏంటోనే, ఈ అవమానం జరుగుతుంది, ఏంటేంటో ఉంటాయి మైండ్లో. దోస్ ఆర్ 3 gates టు హెల్. కామః, క్రోధః, లోభః. సో లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్ ఆర్ 3 doors టు హెల్. భగవద్గీత. సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ కోట్ ఎనీవేర్. నెక్స్ట్, hypocrisy. What is this?
కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. దోస్ హూ రిస్ట్రైన్ ది ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్. అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే సంయమనము పాటించడం. కర్మేంద్రియాలతో సంయమనం అంటే రిస్ట్రెయింట్. మనము ఇది ఈ ఫుడ్ కావాలి, టేస్ట్, దట్ ఈస్ ఆల్సో వన్ ఇంద్రియ. ఆ టేస్ట్ కావాలి క్రేవింగ్. రిస్ట్రెయిన్ ఆ రిస్ట్రెయింట్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. వైల్ కంటిన్యూయింగ్ టు డ్వెల్ ఆన్ సెన్సెస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది మైండ్. అట్లాంటిది రిస్ట్రెయిన్ చేస్తాడు ఒక వ్యక్తి, అంతా ఆపుకుంటాడు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు రిస్ట్రెయింట్ చెప్పేశారు కాబట్టి మనము ఆపేసుకున్నాము ఫుడ్, ఆ టేస్టీ ఫుడ్ మనం తినం. తర్వాత ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఆ అమ్మాయిని మనము కావాలని వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి ఏదో అతను అమ్మాయిని అనుభవించాలని ప్రయత్నం చేయడం, అది చెయ్యం, గమ్మున ఉంటాం. అంటే వ్యభిచారం చెయ్యడు. అతి టేస్టీ ఫుడ్స్ మంచిది కాదనుకుంటే తినడు, ఇలా చేస్తాడు. అతను గొప్పవాడా? డెల్యూడ్ దెమ్సెల్స్ అండ్ ఆర్ టు బి కాల్డ్. ఇంకేంటి? అస్తే మనసా స్మరన్, కానీ మనసులో ఆలోచిస్తుంటాడు దాని గురించి. మానసిక వ్యభిచారితను. లేకంటే ఫుడ్ కావాలా స్ట్రైవ్ అవుతూ మనసు తిరుగుతూ ఉంటుంది, నాకు అది కావాలా, నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి, కానీ తినడు, రిస్ట్రెయిన్ చేసుకుంటాడు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియాల నుంచి విమూఢమైన మిథ్యాచార ఉచ్యతే. విద్యాచార స ఉచ్యతే అంటే అతను మిథ్యాచారి, అంటే హిపోక్రాట్. లోపల మైండ్ ఏమో చేస్తూనే ఉంది కదా, ఆ మైండ్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇంద్రియాలతో ఆపినప్పటికీ మనసుతో దాన్నే ఆలోచిస్తున్నావు కదా, కాబట్టి మిథ్యాచారి అంటాడు. దీనికి ఒక పురాణాల్లో ఒక కథ ఉంది, చెప్తాను. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, తవ్రిత్ సువ్రిత్. పేర్లు మామూలుగా చూడండి, ఇట్లాంటి చోట సు పెట్టినారంటే మంచోడు అన్నట్టు. తవ్రిత్ సువ్రిత్. సో వాళ్ళిద్దరూ భాగవతం డిస్కోర్స్ ఉంటుంది ఒక టెంపుల్లో, వెళ్తారు కలిసి ఇద్దరు బ్రదర్స్. సరే పోదాం మంచిది కదా అనేసి బయలుదేరితే దారిలో వాన పడుతుంది. వాన పడితేనే ఇద్దరు ఒక ప్లేస్కి వెళ్తారు పక్కనే. అక్కడ చూసేసరికి ఇట్స్ ఏ బ్రోతల్, అంటే అక్కడ నాట్యగత్తెలు నాట్యం చేస్తూ ఇన్వైట్ చేస్తున్నారు అన్నమాట వీటులని. వాళ్ళ సువ్రిత్ ఏమంటాడు, అక్కడే ఉంటాడు, నేను ఉంటాను, నువ్వు వాన ఎందుకు, నేను వాన దగ్గర ఇంకా పోతాను అంటాడు. అనేసరికి అప్పుడు తవ్రిత్ ఏమంటే, నేను లేదు వెళ్ళిపోతాను, అక్కడ భాగవతం ఉంది కదా ఆ టైంకి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని చింతిస్తాడు. అరే సువ్రిత్ పనే బాగుందే, అతను బాగా లోపలికి వెళ్ళిపోయి గిన్సులు చేసుకుంటా అంటాడు, ఇదేందో చెప్తా అన్నారు, బోరు కొట్టిస్తున్నారు, ఏమీ లేదు దీంట్లో భాగవతంలో, ఇదేముంది ఎక్కడైనా చదువుకోవచ్చు, అయినా దీంట్లో ఇదంతా అయ్యేదే పోయేదా, ఇట్లా వగచుతూ ఉంటాడు కూర్చొని. అక్కడ అతను ఎంజాయ్ చేస్తా అంటాడు, మనం ఇక్కడ దొరికిపోతే అనవసరంగా వచ్చేసా, చాలా తప్పు చేశాను. సో అప్పుడు ఇద్దరు మళ్ళా అతను వెనక్కి వస్తాడు, ఇతను ఇక్కడే ఉండింటాడు బయట కూర్చొని, కలిసి మళ్ళీ వాన తగ్గుతుంది కొంచెం సేపు, కానీ వెళ్తూ ఉంటారు ఇంటికి. అప్పుడు లైట్నింగ్ ఒక పిడుగుపడి ఇద్దరు చనిపోతారు. ఇద్దరు చనిపోతే యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చి సువ్రిత్నేమో స్వర్గానికి తీసుకుపోయి తవ్రిత్నేమో నరకానికి తీసుకుపోతుంటారు యమదూతలు. సువ్రిత్ కోసం ఈ దేవదూతలు వస్తారు, యమదూతలేమో తవ్రిత్ కోసం వస్తారు. అప్పుడు అతను అడుగుతాడు, ఏంటిది, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏమన్నా అర్థం ఉందా? నేను ఇప్పుడు చూడండి, నేను గుడికి వచ్చాను, భాగవతం విన్నాను, అది వదిలేసుకొని వచ్చాను అంటే అప్పుడు చెప్తారు, మరి అతన్ని ఎందుకు తీసుకుపోతున్నారు? అతను మీ సోదరుడు బ్రోతల్ హౌస్లో ఉన్నా కానీ భాగవతాన్నే మనసులో స్మరిస్తూ కూర్చొని ఉన్నాడు వాన్లో, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు టెంపుల్లో, కానీ నీ మనసు అంతా బ్రోతల్ హౌస్ మీద ఉంది. కాబట్టి మా
రూల్ ఎలా ఉంటుంది, నీ మనసును బట్టి వెళ్తుంది. నువ్వేం చేసావని కాదు, ఎందుకు చేసావు, నీ మనసులో ఏం ఆలోచించావు. సో కర్మేంద్రియాన్ని సంయమ్య యా అస్తి మనసా స్మరాన్, మనసులో ఏం స్మరిస్తున్నావు, దట్స్ వాట్ మ్యాటర్స్. ఇంద్రియాలతో ఏం చేస్తున్నావు కాదు. మిథ్యాచార స ఉచ్యతే, వీళ్ళని మిథ్యాచారులు అంటారు. ఇప్పుడు డిజైర్ అండ్ యాంగర్. సో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. సో ఇట్ ఈస్ లస్ట్ అలోన్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ది మోడ్స్ ఆఫ్ ప్యాషన్ అండ్ లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాంగర్. సో ఇట్స్ లస్ట్. కామ అంటే లస్ట్. సో అది క్రోధ అంటున్నాడు. మళ్ళీ ఇదంతా రజోగుణము, రజోగుణ సముద్భవ. మహాశానో మహాపాత్మ, మహాపాత్మ విద్యేన మిహ వైరినం అంటే ఎనిమి ఆఫ్ ది వరల్డ్. వైరి, వైరి అంటే ఎనిమి. ఇది మహాపాపం అంటే చాలా సిన్ఫుల్. ఈ కామము అనేది క్రోధానికి లీడ్ అవుతుంది. ఇది రజోగుణానికి సంబంధించింది. ఇది మహాపాపము, ఇది వైరి. సో ఎంటైర్ వరల్డ్కే నిజానికి ఒకరి మీద ఒకరికి కోపం. ఇండియాలో ఉన్న వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళ మీద కోపం. పాకిస్తాన్కి కాశ్మీర్లో ఇండియా ఏం చేస్తుందో అది ఆలోచిస్తే కోపం. సో ఇండియాకి చైనా వాళ్ళంటే కోపం. సో ఇదంతా కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అంటున్నాడు. ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరకు కూడా ఇంతే, పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళకి కోపం. సో ఇలాంటివి మనకి ఒక సమ్ డిజైర్స్ నుంచి క్రియేట్ అయిన కోపాల గురించి మాట్లాడుతున్నాడు. చాలా తప్పు అని చెప్తున్నాడు. ప్లెజర్స్, హ్యాపీనెస్ గురించి చెప్తాడు ఇక్కడ. ఏహి సంస్మర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ స తేషు రమతే బుధః. ది ప్లెజర్స్ దట్ అరైజ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్, అది త్రూ దో అప్పీరింగ్ యాజ్ ఎంజాయబుల్ టు ది వరల్డ్లీ మైండెడ్ పీపుల్, అవి ఎంజాయబుల్గా భోగా అనిపిస్తాయి. ఆర్ వెరీలీ ఏ సోర్స్ ఆఫ్ మిజరీ దుఃఖయోనయ ఏవతే. సో మొదట భోగ వస్తువుల్లాగా కనిపించిన చివరికి దుఃఖాన్నే కలిగిస్తాయి. ఓ సన్ ఆఫ్ కుంతి. సో కౌంతేయ అంటే సన్ ఆఫ్ కుంతి అని. సో సచ్ ప్లెజర్స్ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ ఎన్ ఎండ్. ఆద్యంతవంతః అంటే ఆది అంతం అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఉన్న వాటికి ఎండింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత నా తేషు రమతే బుధః అంటే వైజ్, బుధః బుధుడు అంటే వైజ్ మ్యాన్ అని. సో రమతే బుధః అంటే నా బుధః అంటే హీ విల్ నాట్ ఇండల్జ్. రమతే అంటే హీ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ థింగ్స్. ఏవైతే ప్లెజర్స్ టెంపరీ ప్లెజర్ వస్తుంది కానీ ఇట్ అల్టిమేట్లీ లీడ్స్ టు సారో. కాబట్టి బివేర్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాడు ఇక్కడ ప్లెజర్స్ గురించి. ఇంకా వీటిని ఎండ్ గోల్స్ చెప్తాను. ఏంటి ఇవంతా సరే కొంత అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఏంటి ఆబ్జెక్టివ్, ఎలా ఉండాలని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో అంటే సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయో. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా నోటికొచ్చేయాలి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయో. సుఖ దుఃఖ అంటే ట్రీట్ అలైక్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. సుఖ అండ్ దుఃఖని ఈక్వల్గా ట్రీట్ చేయాలి మనము. సో లాస్ అండ్ గెయిన్ అంటే లాభం నష్టం, సుఖం దుఃఖం, ఇవి ప్రతిదానికి అటు ఇటు ఉంటుందన్నమాట. సుఖం ఉంది, దుఃఖం ఉంది. సుఖం వచ్చినప్పుడు ఎగ్జైట్ అయిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం, అది వద్దు. లాభం వచ్చింది ఎక్కడో, ఇంకా అంతే, పట్ట పగ్గాలు ఉండవు. నష్టం వచ్చింది, ఇంకా వాడు ఇంకా నేను ఎందుకు బతికేది అనుకుంటాడు. అట్లొద్దు. విక్టరీ అండ్ డిఫీట్, జయ జయవు. నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయినావు, లేకుంటే సర్వీస్ వచ్చేసింది సివిల్స్ రాలేదు, రెండు ఒకటే. జయ జయవు, లాభ లాభావు, సుఖ దుఃఖ.
సో ఇవన్నిటినీ సమానంగా తీసుకో, ఆల్మోస్ట్ ఈక్వల్. సమానం అంటే కష్టము. సో బాగా వచ్చింది ఒక 2% హ్యాపీ, ఎక్స్ట్రా ఎక్సైటెడ్. కొంచెం తక్కువ వచ్చింది 2%, ఓకే ఫైన్. తక్కువ ఉండాలి మనది, ఆల్మోస్ట్ ఉండకూడదు. అది ఎయిమ్, ఎండ్ ఆబ్జెక్టివ్ చెప్తున్నాడు ఇక్కడ, ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఎంపతి గురించి చెప్తాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమః పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఐ రిగార్డ్ దెమ్ టు బి పర్ఫెక్ట్ యోగీస్ హూ సీ ట్రూ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో అందరినీ సమానంగా చూసేటోళ్ళు, రెస్పాండ్ టు ది జాయ్స్ అండ్ సారోస్ ఆఫ్ అదర్స్. అది వేరే వాళ్ళ సుఖం, వేరే వాళ్ళ దుఃఖాన్ని తమ సుఖము తమ దుఃఖంలాగా భావించేటోడు యోగి. అంటే దేర్ ఓన్. ఇది నాకు చాలా తక్కువ మందిని చూస్తాను, అసలు చూసిండను, ఎక్సెప్ట్ మై మదర్. ఆమెకి నేను జీవితం అంతా చూశాను. ఆమెమో ఎప్పుడు కూడా నాకు చీరలు లేవే, నాకు ఆ నగలు లేవే, నాకు అవి లేవే, ఇవి లేవే, ఎప్పుడు బాధపడలే, ఎప్పుడు ఏడ్చలేదు. అసలు కంట నీట పెట్టనే లేదు ఆమె కోసం. కానీ వేరే వాళ్ళకి ఎవరికో ఏదో అయి ఉంటుంది, ఓ బోరును విలపిస్తుంటుంది. వేరే వాళ్ళకి ఏదన్నా సక్సెస్ వస్తుంది, ఎంతో ఆనందం చేసుకుంటుంది, పండగ వాతావరణం వచ్చేస్తుంది ఆమెకి. వేరే వాళ్ళ సక్సెస్ చూసి, వేరే వాళ్ళని చూసి ఏడ్చేటోళ్ళు అది అరుదు, చాలా అరుదు. వేరే వాళ్ళ కష్టాలకి ఏడ్చేటోళ్ళు. ఇప్పుడు వేరే వాడికి వచ్చింది, గ్రూప్ 1 మనం ట్రై చేస్తున్నాం, వేరే వాడికి వచ్చింది, మనకి రాలేదే అని అక్కడ గుర్తొస్తుంది. అది జనరల్ పర్స్పెక్టివ్. వాడికి వచ్చేసిందే అని, మనం పెద్ద గీత ముందర చిన్న గీత అయిపోతామే అని ఫీలింగ్ వస్తుంది. అదే వేరే వాడికి రాలేదనుకో కొంచెం హ్యాపీ, ఓకే వాడికి ఏం రాలేదులే, మన రేంజ్లోనే ఉంటాడు ఇంకా. అలాంటి థింకింగ్ ఉన్న చోట ఇలాంటిది ఎంపతి అనేది ఇదే. ఎంపతి అంటే వేరే వాళ్ళ కష్టాలు తమ కష్టాలలాగా భావించి వేరే వాళ్ళకి మంచి జరిగినప్పుడు సంతోషించడం, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. అది ఒక ఎండ్ ఆబ్జెక్టివ్. ఇలా ఉండాలి, వాళ్ళే యోగులు. యోగులు అంటే హిమాలయాల్లో ఉండాలి, చిన్న బట్ట వేసుకొని అట్లా చలిలో కూర్చోవాలి, అది కాదు యోగులు అంటే. అది కూడా, కానీ అదే యోగి సమాజంలో ఉంటే ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబద్ధతే. అంటే కంటెంట్ విత్ వాట్ ఎవర్ గెయిన్ కమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది జ్ఞానకర్మ సన్యాస యోగంలో చెప్తున్నాడు ఆయన. యాదృచ్ఛా లాభ సంతుష్టో అంటే యాదృచ్ఛికంగా నీకు వచ్చింది, నువ్వు దాని గురించి పెద్దగా ఏం ప్రయత్నం చేయలే, వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు నేనున్నాను, మెంటర్షిప్ చేస్తున్నాను, నాకు దీంట్లో ఆనందం ఉంది, చేస్తున్నాను, స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతారు. దీనివల్ల నాకు ఏమన్నా బెనిఫిట్ వచ్చిందనుకో, సమ్ అదర్ బెనిఫిట్, యాదృచ్ఛా లాభ సంతుష్టో, సమ్ ప్రాఫిట్స్ వచ్చాయి, డబ్బులు వచ్చాయి, ఏదో వచ్చాయి, దట్ ఈస్ యాదృచ్ఛా లాభ సంతుష్టో. అంటే వచ్చిన దానికి సంతోషించాలి, అంతేగాని రావాలనే ప్రయత్నం అది మంచిది కాదు. ద్వంద్వాతీతో, ఫ్రీ ఫ్రమ్ ఎన్వీ. సో వాట్ ఎవర్ గెయిన్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే యాదృచ్ఛికంగా జరిగిండేది అది ఉండాలి. ఇంకా దే ఆర్ బియాండ్ ది డ్యుయాలిటీస్ ఆఫ్ లైఫ్. ద్వంద్వాతీతో, ద్వంద్వం ఉండదు. బీయింగ్ ఈక్విపోజ్డ్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సిద్ధాసిద్ధో సమః అంటే ఈక్వల్. దే ఆర్ నాట్ బౌండ్ బై దేర్ యాక్షన్స్. వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మల వాళ్ళని బంధించవు అంటున్నాడు. వైల్ పర్ఫార్మింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ నిబద్ధతే. ఇది అతను చెప్తున్నాడు అనమాట. దీంట్లో చాలా ముఖ్యమైన పాయింట్ యాదృచ్ఛా లాభ సంతుష్టో. ఇది నోట్కి వచ్చేయాలి మీకు, ఈ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది శ్లోక. యాదృచ్ఛా లాభ సంతుష్టో అనుకుంటా ఉండండి, అప్పుడప్పుడు జరుగుతుంది. జరిగిండేదాన్ని హ్యాపీగా ఒక ప్రసాద భావంతో స్వీకరించు. నీకు ఏదో వస్తుంది, వచ్చినప్పుడు స్వీకరించు అంతే. రాలేదే అని
ఆ గేట్ దగ్గర కూర్చొని ఎదురు చూడకూడదు. అది ఇంకా రాలేదే, ఇది ఇంకా రాలేదే, నాకు ఇంకా ఆ సక్సెస్ రాలేదే, ఇది రాలేదే, ఇంకా ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదే, ఇవి కాదు. వెన్ ఇట్ హ్యాపెన్స్, ఎంజాయ్ ఇట్. జస్ట్ టిల్ సచ్ టైమ్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. కంటెంట్మెంట్, అది కంటెంట్మెంట్ లేని జీవితము వేస్ట్. అది ఎప్పుడు డిస్కంటెంటెడ్, ఇట్స్ హెల్. ఇఫ్ సంబడి ఈస్ డిస్కంటెంటెడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హెల్. అదొక నరకం. అందుకోసము కంటెంటెడ్ ఉండాలి. కంటెంటెడ్ ఉంటే కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది, కంటెంట్మెంట్ ఉంటే ప్రోగ్రెస్ ఉండదేమని. ఉంటుంది. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి, కంటెంటెడ్గానే ఉండండి. సో ఇంకా వీటన్నిటికీ మైండ్ మేనేజ్మెంట్. మైండ్ గురించి ఆల్రెడీ చెప్పాగా, మైండే ముఖ్యము. మైండ్లో మిథ్యాచార ఉండకూడదు. మనము కమిట్మెంట్తో దీన్ని మైండ్లోనే ముఖ్యం. ఇది ఎవడికి కనపడదు. మనకే ఎంతమందిని మోసం చేయొచ్చు, మనల్ని మనం మోసం చేసుకోలేం. సో మైండ్ మేనేజ్మెంట్ గురించి ఒక మంచి సాంఖ్యయోగంలో ఒకటి చెప్తాడనమాట. 70th శ్లోక ఆఫ్ సాంఖ్యయోగ 2.70. ఇట్లా నెంబర్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ పవిశ్రంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. అంటే జస్ట్ యాజ్ ది ఓషన్ రిమైన్స్ అన్డిస్టర్బ్డ్ బై ది ఇన్సిసెంట్ ఫ్లో ఆఫ్ వాటర్స్ ఫ్రమ్ రివర్స్ మెర్జింగ్ ఇంటూ ఇట్. కొన్ని నీళ్ళు వస్తానే, ఇప్పుడు హైదరాబాద్లో వాన పడింది, కొంత వాన పడితేనే మొత్తం అతలా కుత్తలం అయిపోయింది. అది వెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది. ఆ మూసీలన్నీ ఎక్కడో కృష్ణ మరి సముద్రంలో కలుస్తుంది. గోదావరి సముద్రంలో వరదలు వస్తున్నాయి, వెళ్ళి కలుస్తాయి. సముద్రానికి ఏమన్నా మార్పు ఉందా? అదే సముద్రం అలాగే ఉంది. సో ఇక్కడ అపూర్వమాన అచల ప్రతిష్టం అంటే ఏమీ మార్పు ఉండదు. సముద్రమాపహ అంటే ఆపహ అంటే అంటే నీళ్ళు. ఆ నీళ్ళు వచ్చి కలుస్తూ ఉన్నా కానీ సముద్రము అలాగే ఉంటుంది. ప్రవిశ్యంతి. సో యద్వత్ ఎలాగైతే ఏమీ మార్పు లేకుండా ఉంటుందో తద్వత్ అలాగా. యద్వత్ వచ్చినప్పుడు తద్వత్, యదా తదా, యద్వత్ తద్వత్. కామాయం ప్రవిశ్యంతి అంటే అలాగే ఈ డిజైర్స్ వచ్చినప్పుడు ఆ కంటైన్ చేసుకోగలగాలి. వస్తానే ఎక్కువ ఆసిలేట్ అయిపోకూడదు మనిషి. ఆ కోరిక కలుగుతానే మనిషిలో. సేజ్ ఉంటాడు, వాడికి అన్మూవ్డ్, వాడికి డిజైర్ వస్తుంది. ఏమేమో అయిపోడు, పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఏమేమో చేసి చేయడం అనమాట. వాడు అన్మూవ్డ్ ఉంటాడు. ఓకే, దట్స్ ఫైన్. సో సముద్రం ఎట్లయితే నదులు వచ్చి కలిసినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ కాకుండా ఏమీ కాకుండా నార్మల్గా ఉంటుందో, అలాగే డిజైర్స్ వస్తుంటాయి మనిషి కాబట్టి వస్తాయి. వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి, అలా ఉండండి. అంతేగాని ఎక్కువ ఎగ్జైట్ కాకూడదు. అది అలాంటి వాడే శాంతి, వాడి మనసులో శాంతి ఉంటుంది. నా కామకామి. సో ఒక మంచి అమ్మాయి నిన్ను చూసి నవ్వుతుంది. ఒక హీరో మూవీ రిలీజ్ అయిపోతుంది. సో పెద్ద టెంప్టింగ్ ఆఫర్ వచ్చేసింది, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏం కాకూడదు. ఓకే ఫైన్, జస్ట్ లుక్ అట్ ఇట్. దాని మీద ఆలోచించి నీకు కరెక్ట్ అనుకుంటే చెయ్యి, అంతే. అందుకే బుద్ధి ప్రధానంగా ఉండాలి, మనసే మొత్తం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు అన్హ్యాపీనెస్ గురించి చెప్తాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. 2వ అధ్యాయం, అదే సాంఖ్యయోగంలో 62వ శ్లోకం ఇది. అన్డిసిప్లైన్డ్ పర్సన్, వాడు హూ హ్యాస్ నాట్ కంట్రోల్డ్ ది మైండ్. భావన, మైండ్ కంట్రోల్ చేయనా. చాయుక్తస్య భావన నాస్తి బుద్ధిరక్తస్య. నాస్తి అంటే లేదు వాడికి. సో అన్డిసిప్లైన్డ్ పర్సను నాట్ కంట్రోల్ ది మైండ్ అండ్ సెన్సెస్ కెన్ నైదర్ హ్యావ్ ఎ రెజల్యూట్ ఇంటెలెక్ట్ నార్ స్టడీ కాంటంప్లేషన్ ఆన్ గాడ్ నా చ భావయత శాంతి. శాంతి ఉండదు వాడికి.
అశాంతస్య, వాడికి అశాంతి ఉంటుంది. కుతః సుఖం, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కుతః సుఖం అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందా? నువ్వు సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేవు, నీకు సుఖం ఎక్కడిది? రాదు. శాంతి ఎక్కడిది? ఉండదు. సెన్షియల్ కంట్రోల్ కీ చెప్తున్నాడు. సెన్సెస్ని ఎక్కువ వెస్ట్రన్ కాన్సెప్ట్ ఏంటి? సెన్సెస్కి మొత్తం సాటిస్ఫై చేయడం అదే ప్లెజర్స్. అది కాదు మీరు చేయాల్సిండేది. సెన్షియల్ కంట్రోల్. అది కంట్రోల్ చేస్తే ఉన్న ప్లెజర్ పోతుందేమో అని భయం అందరికీ. ఒకసారి కంట్రోల్ చేసి చూడండి, దానివల్ల ఎంత సంతోషంగా ఎంత సుఖంగా ఉంటారో అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఎంతసేపు సెన్షియల్ ప్లెజర్స్లోనే నువ్వు ఉంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉండిపోతున్నావు, ఇంకా పైకి రా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నో డిసిప్లిన్ మీన్స్ నో కంట్రోల్ ఆఫ్ మైండ్. డిసిప్లిన్లోనాడికి కంట్రోల్ ఏముంటుంది? వాడికి ఇంటలెక్ట్, బుద్ధి కూడా ఉండదు, నాస్తి బుద్ధి. తర్వాత నో కాంటెంప్లేషన్ ఆన్ గాడ్. వాడికి ఇంకా దేవుడు అంత దూరం ఎక్కడ ఉండదు. సో ఇంకా వాడికి పీస్ ఉండదు, శాంతి ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. సో హ్యాపీనెస్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాడు. కాబట్టి నో హ్యాపీనెస్ స్టేట్లో ఉండకూడదు, కాబట్టి అశాంతిలో ఉండకూడదు. కాబట్టి సెన్సెస్ని కంట్రోల్ చేసుకో. సెన్సెస్ని కంట్రోల్ చేస్తే అశాంతి ఉండదు. కానీ మళ్ళా ఆనందం ఎలా వస్తుంది అది చూస్తామన్నమాట, ఎట్లా వస్తుంది అని. ఇంకా ఎమోషన్స్, పెయిన్ బేరింగ్ కెపాసిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మాత్రా స్పశ్యాంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యాహ తాం తితిశ్చస్వ భారత. అంటే వింటర్ సమ్మర్స్ ఆర్ టెంపరీ, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, రైట్? ఏదైనా మూవింగే. ఏదైనా వింటర్ వస్తే వింటరే ఉండిపోతుందా? సమ్మర్ వస్తే సమ్మరే ఉంటుందా? శీతోష్ణ సుఖ దుఃఖాలు కూడా అంతే. సిమిలర్లీ పెయిన్ అండ్ ప్లెజర్, సుఖం అండ్ దుఃఖం ఆర్ ఇంపర్మనెంట్, అనిత్య. సో ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ప్రతిదీ మార్పు వస్తూనే ఉంటుంది. ఆగనో పాయనో నిత్య, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆగమ పాయనో నిత్య అంటే ఆగమ అంటే దే విల్ కమ్, అనిత్య అండ్ గో అవే, దే ఆర్ టెంపరీ. సో ఆగమ పాయన అనిత్య, నో నిత్య అన్నాడు కదా, ప్లస్ పాయన ప్లస్ అనిత్య అనుకోండి. అది అనిత్య అంటే దే ఆర్ టెంపరీ. ఆగమో పాయనో నిత్యాహ. అక్కడ తర్వాత ఒక అద్భుతమైన ఒక వర్డ్ కాయిన్ చేస్తాడు. తాం తితిశ్చస్వ భారత అంటే అర్జునుడు అనమాట. తితిశ్చస్వ ఇది మీరు పంచాక్షరిలాగా జపించవచ్చు ఎప్పుడైనా కానీ. కొంతసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి ఈ వర్డ్ మీద. తితిశ్చస్వ భారత అంటే బేరేట్, దట్ ఈస్ ది కీవర్డ్. టాలరేట్. ఏదో జరిగింది, టాలరేట్. ఎవడో ఏదో అన్నాడు, టాలరేట్ అంటే సముద్రంలోకి నీళ్ళు వచ్చినప్పుడు టాలరేట్ చేస్తా అన్నట్టు. అది ఏం మార్పు జరగలే, రాని ఏమొస్తుందో రాని. సో టఫ్ టైమ్స్ విల్ కమ్ అండ్ గో, పోతూనే ఉంటాయి. లర్న్ టు టాలరేట్ దెమ్ వితౌట్ బీయింగ్ అఫెక్టెడ్ బై దెమ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. అనిత్య. తర్వాత ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఈజ్ చేంజ్. ఏది మార్పు చెందని విషయం ఏది ఉందంటే అదే మార్పు. అంటే చేంజ్ ఈజ్ ది పర్మనెంట్ ఫినామినా ఇన్ లైఫ్. అంటే పర్మనెన్సీ దేనికి ఉంది? చేంజ్కి ఉంది. అంటే ఎప్పుడు చేంజ్ అవుతానే ఉంటుంది. ఏదో ఒక కండిషన్ ఉంటాం, ఇంకొక కండిషన్లోకి వెళ్తాం. ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఈజ్ చేంజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనము. ఒక మూవీ చూశాను, నాకు చాలా నచ్చింది, చలో ఢిల్లీ అని. అది హిందీలో వచ్చింది. ఒక ఆమె ఉంటుంది, జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. మన పిల్లలకి మన కష్టాలు ఉండకూడదని చాలా చిన్నప్పటి నుంచినే ఏసీలు, షూస్, మంచి బెల్ట్లు, పుస్తకాలు అన్నీ ఇచ్చేసి ఆటోలు, కార్లలో పంపించి స్కూల్కి అంతా చేస్తాం. అయితే ఒక స్టేజ్లో ఒక లేడీ ఉంటుంది, ఆమె మిస్ అయిపోతుంది ఒక చోట, ప్రాబ్లం అవుతుంది, అక్కడి నుంచి రావాల్సి వస్తుంది ఒక రోజంతా. షీ హ్యాస్ అండర్గాన్
సమ్ డిఫికల్టీస్, ఆ ప్రాసెస్లో చాలా టర్బులెంట్ అయిపోతుంది. ఆమెతో పాటు ఇంకొక అతను వస్తుంటాడు. అతను కష్టాలు సుఖాలు తెలిసినవాడు, అతను ఏమీ కాడు. అక్కడ నాకు అర్థమైంది ఏమంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు పెంచేటప్పుడు కష్టాలు తెలియకుండా పెంచాలని ట్రై చేస్తాం, కానీ లైఫ్లో చాలా సఫర్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు నా విషయం నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు స్టాండింగ్ బస్సుల్లో ఏది మదనపల్లి నుంచి కర్నూలు, హైదరాబాద్ దాకా కూడా అక్కడన్నా సీటు దొరుకుతుందా అని రాత్రి అంతా నిలబడుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ట్రైన్లలో రిజర్వేషన్స్ లేకుండా వెళ్ళిపోవడం, ఏదో సీటు దొరుకుతుందేమో లేని ట్రై చేయడం. తర్వాత విలేజెస్లో చిన్నప్పుడంతా చెప్పులు లేకుండానే తిరిగేటోన్ని. సో అక్కడంతా ముండ్లు గుచ్చుకుండేటివి. సో అంతే, నో ప్రాబ్లం. సో అవాయి చెప్పులు దొరికాడంటే చాలా గొప్ప విషయం అది. సో మామూలు అలా తిరిగేటోళ్ళం. అదంటే పావర్టీ ఏం కాదు, అది ఒక అలవాటు. పల్లెల్లో అంతే చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు, మనం అలాగే చేసేటోళ్ళం. అది ఏసీ లేదు, ఏం లేదు, ఏసీ లేదు, నార్మల్గా ఉండేటోళ్ళం. మళ్ళీ ఎర్లీగా లేసేయడం, మా నాయన లేస్తే కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ కష్టాలన్నీ పడితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ కష్టాలంతా పడ్డప్పుడు ఇంకా భయం లేదు, ఆ కష్టం వస్తుందేమో అని భయపడేది ఏమి ఉండదు. మనం ఆల్రెడీ ఇంత కష్టం ఉన్నప్పుడు చిన్న చిన్న కష్టాలు ఈజీ అవుతాయి మనకి. అందుకే నేను మా అమ్మాయిని సిటీ బస్సులో వెళ్ళమ్మా అని, లేకుంటే అఫోర్డ్ చేయగలిగిన కొన్ని ఇబ్బందులైనా పర్లేదు, ఇబ్బంది పడు. సో కొన్ని తెలియాలి, ఇబ్బందులు తెలియకుండా బతుకుతారు చాలామంది. అది వాళ్ళు ఎప్పుడు మనసులో భయాలు ఏర్పడుతుంటాయి. అది ఏమన్నా ఇబ్బంది చిన్న చిన్న వాటికి, ఏసీ లేకుంటే ఏమేమో అయిపోతుంటారు. అలా ఉండకూడదు. సో యూ షుడ్ హ్యావ్ తితిశ్చస్వ భారత, అది చాలా ఇంపార్టెంటు. మనకు చాలా కష్టాలు 90% వెళ్ళిపోతాయి, చాలా ఈజీ అయిపోద్ది లైఫ్. తితిశ్చస్వ భారత, కష్టాలకి మానసికంగా సిద్ధంగా ఉండండి. టాలరేషన్ పెంచుకోండి, కెపాసిటీ టు టాలరేట్. చిన్నది ఇంత ఉంటుంది ఎవరికైనా కెపాసిటీ, ఇంతే కెపాసిటీ ఉంటుంది. దాంట్లో కొన్ని కష్టాలు వస్తాయి, ఒక 2-3 అట్లా టాలరేట్ చేస్తాడు, ఇంకా అంతే ఓవర్ఫ్లో అయిపోతా ఉంటాయి. ఒకడికి పెద్దది ఉంటుందన్నమాట, కష్టాలని భరించే కెపాసిటీ. వాడికి కష్టాలు వస్తుంటే ఏం కాడు, వాడేం టర్బులెంట్ కాడు, ఏమైపోడు. చిన్న చిన్న వాటికి డిప్రెషన్, ఆల్మోస్ట్ 10% ఉన్నారు డిప్రెషన్ క్యాండిడేట్స్. అంతా బాగానే ఉంటుంది, ఏమీ ఉండవు కష్టాలు వాళ్ళకి. చిన్న ఎగ్జామ్లో ఏదో ఈసారి ఏమైపోయింది, సో వాట్. లేకుంటే ఇంకా చిన్న వాటికి ఆ పర్టికులర్ డ్రెస్ దొరుకుతుంది, అక్కడికి పోతారు, అక్కడ దొరకదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతారు, అన్నిటికీ డిప్రెషన్ వీళ్ళకి. ఫలానా వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఫలానా వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఫోటో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేశారు క్లబ్కి వెళ్ళి, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వేరే వాళ్ళకి చూసి. ఇది వెళ్ళాలని చెప్పి వాళ్ళు అక్కడ పెడుతుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ బేరింగ్ కెపాసిటీ లేక చిన్న చిన్న వాటికి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోవడం. డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్ డిసీజ్ ఇప్పుడు. తితిశ్చస్వ భారత అంటున్నాడు. పెయిన్ బేరింగ్ కెపాసిటీ, టాలరెన్స్, తితిశ్చస్వ. ఇది ఒక మంత్రం. ఇంకా ఒక హైరార్కీ చెప్తున్నాడు ఇక్కడ. సెన్సెస్, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ సోల్. ఇంద్రియాని పరాన్యాహు, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధే పరతస్తు సహా. అంటే ది సెన్సెస్ ఆర్ సుపీరియర్ టు ది గ్రాస్ బాడీ. ఇంద్రియాని పరాన్యాహు అంటే ఇంద్రియాలు వేరే వాటికంటే గొప్పవి. అంటే మన చేతులు కాళ్ళు వీటికంటే ముక్కు కళ్ళు ఇవి గొప్పవి కదా, అవునా కదా. సో తర్వాత అండ్ సుపీరియర్ టు ది సెన్సెస్ ఈజ్ మైండ్. ఇంద్రియేభ్య పరం మనః అంటే ఇంద్రియాన్ని పరా ఆహు. తర్వాత ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. ఇంద్రియాలు ఉన్నాయి, ఆ కళ్ళు ఉన్నాయి, కానీ మనము చూసే మనసు లేదు. లేకుంటే టేస్ట్ ఉంది, మనకు ఆ లోపలికి ఆ సెన్స్ రావట్లే, మన మనసు వేరే ఆలోచిస్తుంది. సో అంటే ఇంద్రియాల కంటే మనసు గొప్పది, సటిల్. మనసస్తు పరాబుద్ధి, మనసు కంటే బుద్ధి. ఈ మనసులో ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి అంతా చెప్పేది బుద్ధి. ఆ బుద్ధి మనసు కంటే గొప్పది. ఏ బుద్ధే పరస్తు సహా అంటే
అంటే ఇంటలెక్ట్, ఈవెన్ బియాండ్ ది ఇంటలెక్ట్ ఇస్ ది సోల్. అంటే అన్నిటికంటే గొప్పది ఆత్మ, సోల్. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. సోల్ అంటే ఇంటలెక్ట్ వరకు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. సో మనసు కంటే ఇంటలెక్ట్ గొప్పది, బుద్ధి లేదా అంటాం కదా ఎప్పుడన్నా పిచ్చి పిచ్చిగా ఎవడన్నా చేస్తే. అంటే బుద్ధి మనసు కంటే గొప్పది. మనసు అందరికీ ఉంటుంది, బుద్ధి కొందరికే ఉంటుంది, అది వికసించాలి. అంతకంటే గొప్పది ఆత్మ, సోల్. అది కర్మయుగంలో అని చెప్తాడు. ఇంకా ఎనిమీస్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇది కూడా కర్మయుగంలో 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహినం జ్ఞాన విజ్ఞాన నాశనం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది కర్మయోగము, ఇది 41. కొంతమంది భగవద్గీత పేరు చెప్పి ఏదేదో రాస్తుంటారు, సొంత కవిత్వాలు అనుకోవచ్చు. అది అసలు భగవద్గీత కాదా మనకు తెలియాలి కదా. నేను కాన్స్టిట్యూషన్ కూడా అంతే, ఒక్కొక్క ఆర్టికల్ చదివి ఓకే ఇది కాన్స్టిట్యూషన్లో ఇలా రాశారనేది నేను చూస్తా. ఊరికే కాన్స్టిట్యూషన్లో అలా ఉంది ఇలా ఉంది అని ఎవడో చెప్తూ ఉంటే మనం ఎందుకు అది నమ్మాలి? మనకు కాన్స్టిట్యూషన్ యాక్సెస్ ఉంది, ఇంగ్లీష్ వచ్చు, చదువు, ఇంటర్ప్రిటేషన్ చూడు. అంతేగాని జనరల్ మాటలు మాట్లాడితే వినకూడదండి. భగవద్గీతలో అది ఉంది ఇది ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అంతే, ఏదో భగవద్గీతలో ఇది రాసేస్తుంటారు, మంచి విషయం కదా ఉండిండొచ్చులే అని నమ్మేస్తారు. అట్లెందుకు? స్పెసిఫిక్గా నేను చూపిస్తున్నా. దేర్ ఫోర్ బెస్ట్ ఆఫ్ భరతాస్ అంటే భరతర్షభ అంటున్నాడు. ఇన్ ది వెరీ బిగినింగ్ బ్రింగ్ ది సెన్సెస్ అండర్ కంట్రోల్. ఇంద్రియాలు నియమ్య అన్ని నియమించు. స్లే దిస్ ఎనిమీ కాల్డ్ డిజైర్ అంటే స్లే, దాన్ని సంహరించమంటున్నాడు. అదొక ఎనిమీ. ఎంబాడిమెంట్ ఆఫ్ సిన్ డిస్ట్రాయ్స్ నాలెడ్జ్ అండ్ రియలైజేషన్. జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. సో ఇది మన విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ సెన్సెస్ని డిజైర్ అనే ఎనిమీ ఉంది, దాన్ని చంపేయి. స్లేట్ అండ్ కంట్రోల్ ది సెన్సెస్. అప్పుడు నీకు ఫ్రెండ్స్ అవుతాయి అవి. లేకంటే ఆ ఎనిమీ వాటిల్ని టేక్ ఓవర్ చేసేస్తుంది. సో ఒక ఏరోప్లేన్స్ని అల్ఖైదా వాళ్ళు హైజాక్ చేసేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని అటాక్ చేసినట్టే మన సెన్సెస్ని మన ఎనిమీ హైజాక్ చేసేస్తుంది. అందుకోసము ఆ ఎనిమీని సర్వనాశనం చేసేదాన్ని మళ్ళా లేకుండా చెయ్యని చెప్తున్నాడు. ఎనిమీస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇప్పుడు ఎంతో జ్ఞానం ఉంది ఇక్కడ, ఇది మీరు వినరు. ఎందుకు వినరు? చాలామంది వేరే ఏదో టెంప్టేషన్స్ ఉంటాయి, మీ సెన్సెస్ వేరే వీటి మీదకి వెళ్ళిపోతుంటాయి. జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి ఆ ఎనిమీని ఫస్ట్ తొలగించుకోండి అంటున్నాడు. ఈవెన్ సోక్రటీస్ కూడా చెప్పాడు, నాలెడ్జ్ అంతే. సో ఎగ్జామిన్డ్ లైఫ్ చెప్తాడు. ఎగ్జామిన్డ్ లైఫ్, దెర్ ఈస్ నథింగ్ అల్టిమేట్ దాన్ నాలెడ్జ్ అండ్ ఎగ్జామిన్డ్ లైఫ్, వెల్ ఎగ్జామిన్డ్ లైఫ్. తర్వాత ప్లాటో కానీ వాళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ లైఫ్ అవన్నీ చెప్తారు. అదంతా నాలెడ్జే దానికి సెంటర్. అది మీరు గమనించండి ఇక్కడ. తర్వాత ధ్యానయోగంలో 35వ శ్లోకం అభ్యాస వైరాగ్యాల గురించి అద్భుతమైన శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అంటున్నాడు. అంటే ఓ మైటీ ఆర్మ్డ్ సన్ ఆఫ్ కుంతి, వాట్ యు సే ఇస్ కరెక్ట్. ది మైండ్ ఈజ్ ఇండీడ్ వెరీ డిఫికల్ట్ టు రిస్ట్రైన్. ఇది ఏముందబ్బా మైండ్ కంట్రోల్ చేసుకో అనేస్తారు. ఏంటి అంత సులభమా? మహాబాహో అంటున్నాడు ఇక్కడ. చూడండి ఈయన ఎందుకు అంటున్నాడు. చాలా గొప్ప బాహువులు గలవాడు, వీరాది వీరుడు, ప్రపంచంలో అతి గొప్ప వీరుడు అర్జునుడు. ఆయనకే చెప్తాడు మనో దుర్నిగ్రహం చలం. ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, నువ్వు మహాబాహో చాలా వీరుడివి. అంత వీరుడికి కూడా మనో దుర్నిగ్రహం చలం, మనస్సు నిగ్రహించడం వీలు కాదు. దుర్నిగ్రహం, చలం అంటే మూవ్ అయితేనే ఉంటుంది, చలిస్తూనే ఉంటుంది మనసు. దాని నేచరే చెల్లించడం. ఏం మూమెంట్ లేదనుకో, దట్ ఈస్ నాట్ మైండ్. మైండ్ అంటేనే మూమెంట్. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదేదో జరుగుతూ ఉంటుంది అక్కడ. నిమిషానికి కొన్ని వందల వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఉధృతంగా ఉంటుంది మనసు. దాన్ని డెన్సిటీ ఆఫ్ థాట్స్ తగ్గించుకోవాలి. అసంశయం మహాబాహో చాలా కష్టము, కానీ
పాసిబుల్ చెప్తున్నాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇది మనకిచ్చే అద్భుతమైన సలహా ఏమన్నా ఉంటే అభ్యాస వైరాగ్యాలు అంటారు వీటిని. ఎంత సైంటిఫిక్గా చెప్తాడంటే ఇది మైండ్, ఈ మైండ్ ఎప్పుడెప్పుడో డిస్టర్బ్ అవుతా ఉంది. దీన్ని కంట్రోల్ చేయి బాబు, కంట్రోల్ చేయి, అబ్జర్వ్ చేయి. జిడ్డు కృష్ణమూర్తి కూడా చెప్తాడు, అబ్జర్వ్ యువర్ మైండ్, కంట్రోల్ ఇట్. సో ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే కంట్రోల్ అవుతా వస్తాయి, సెటిల్ డౌన్ అవుతా వస్తాయి. దిస్ ఈస్ ఎ ప్రాక్టీస్, అభ్యాస. ఇదే ధ్యానం అంటాం కదా, ధ్యానం. సో ధ్యానం చేస్తాడు, మైండ్లో థాట్స్ వస్తే తగ్గించుకుంటా పోవాలా, సింగిల్ థాట్. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అష్టాంగ మార్గంలో చెప్తారు. ధ్యానం కంటే ముందు ధారణ అంటే సింగిల్ థాట్, ఒక ఓంకారం మీద కావచ్చు, దేవుడి మీద కావచ్చు, నీకు ఇష్టమైన జ్యోతి మీద కావచ్చు, ఏదో ఒకటి సింగిల్ థాట్. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కూడా ఒకటే నేను చెప్పేది మాత్రమే విన్నారనుకో, అది కూడా ధారణ కిందకే వస్తుంది. లాస్ట్లో ప్రతి వర్డ్ మీకు గుర్తుండిపోవాలా, ప్రతి కాన్సెప్ట్ మీకు గుర్తుండిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ ధారణ. ధ్యాన అంటే థాట్లెస్ స్టేట్. సో ఇతను ఏమంటున్నాడు, అభ్యాసం చెయ్యండి. ఇప్పుడు మైండ్ మేనేజ్మెంట్ ధ్యాన యోగము, అందుకే దీన్ని ఎక్కడ చెప్పాడు, ధ్యాన యోగంలో చెప్పాడు. ఇది కూడా ఒక ధ్యానం అనమాట. ఇది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, మైండ్ని కంట్రోల్ చేయగలగాలి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. అయినా కుదరట్లేదనుకో, వైరాగ్యేన చ గృహ్యతే అంటే డిటాచ్మెంట్. ఇప్పుడు ఎందుకు కుదరట్లే, ఇప్పుడు నీకు ఏదో ఉంది, ఇది రావాల్సిందే నాకు అని స్ట్రాంగెస్ట్ డిజైర్ పెట్టుకొని అది రాదేమో అని, అది నీకు ఈజీగా వచ్చేది కాకుండా కొంచెం డిఫికల్ట్ రాకపోయేదాన్ని, చాలా లో ప్రాబిలిటీ దాన్ని టేకప్ చేసి టెన్షన్ పడిపోతుంటారు, స్ట్రగుల్ అయిపోతుంటారు. అట్లాంటప్పుడు వైరాగ్యేన చ గృహ్యతే, దీనికంతా డిజైర్. ఇంతసేపు చాలాసేపు చెప్పాడు డిజైర్ గురించి. డిజైర్స్ని కంట్రోల్ చేసుకో. వైరాగ్య మీన్స్ డిటాచ్మెంట్. టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ పెట్టుకున్నావా కంట్రోల్ చేయడం కష్టం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉంది. సో ట్యాంక్ బండ్ అంటాం కదా, హుస్సేన్ సాగర్. సో ఇక్కడికి మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎక్కడ ఫ్యాక్టరీస్ నుంచి, సీవేజ్ డిస్పోజల్, ఇళ్ళల్లో నుంచి అంతా వస్తాడు. ఇక్కడికి వచ్చినాక క్లీన్ చేస్తూ ఉంటాం. పైకి నీళ్ళు జల్లుతూ ఉంటారు అనమాట, పైపులు వేసి మోటార్లో పెట్టి. అక్కడ ఎంతో కొంత క్లీన్ అవుతూ ఉంటుంది. అది ఏం క్లీన్ అవుతుంది, ఇది వస్తూనే ఉంది, చేరుతూనే ఉంది, ఎప్పుడు క్లీన్ అవుతుంది. ఇది ఆపాలి. ఇది ఆపడం అంటే డిజైర్స్ ఆపడం. మనిషిలో డిజైర్స్, ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్స్, అది ఆపేసి తర్వాత ఏమైపోతుందో అని అయిపోయిన వాటికి స్పిల్డ్ మిల్క్ గురించి ఏడుస్తూ, ప్రజెంట్లో ఉండకుండా ఫ్యూచర్లో జరిగే కష్టాలని చూసి భయపడుతూ, ఇలా ఉన్నవాడికి శాంతి సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తాయి, మనసు ఎలా కుదుటపడుతుంది. మనో దుర్నిగ్రహం చలం అంటాడు. అందుకే ఏదైతే కాజ్ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ ఉందో ఆ రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళాడు, వైరాగ్యాన చ అంటున్నాడు. సో అక్కడ రూట్ కాజ్ అటాక్ చేస్తే కొంచెము తగ్గుతుంది వాడికి. డిటాచ్మెంట్ వలన మైండ్ కొంత పీస్ఫుల్ అవుతుంది. మళ్ళీ తర్వాత అభ్యాసం, ధ్యానం చేయండి. అంతేగాని ఎందుకు అష్టాంగ యోగా చెప్పాను నేను. యమ నియమాలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. రాత్రంతా తాగి ఎవరితో కొట్లాడేసుకొని పోలీస్ కేసు పెట్టుకొని తెల్లారే 6 గంటలకు లేచి కడుపు అంతా డిస్టర్బ్ అయిపోయి, మైండ్ డిస్టర్బ్ అయిపోయి ధ్యానం చేస్తానంటే వస్తుందా? సో అక్కడే మనం ఆపుకోవాలి. ఆ ధ్యానం రావాలంటే ఎక్కడి నుంచి, యమ నియమ, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, యూ నీడ్ టు నో. ఆసనాలు, శరీరం బాగా సుఖం స్థిరం ఆసనం అంటాడు పతంజలి. సో ఎంతసేపు అయినా కూర్చోగలగాల బాడీ. తర్వాత ప్రాణాయామ అంటే మైండ్కి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మైండ్ కంట్రోల్ అవుతుంది. డీప్ బ్రీత్ చేసి చూడండి ఎప్పుడైనా, మైండ్ కొంచెం కంట్రోల్ అవుతుంది. తర్వాత అలాంటివే ప్రాణాయామ టెక్నిక్స్ వాడుకొని, తర్వాత ప్రత్యాహార అంటే ఆహారం ఉంటుంది, మనం తినేది ఆహారం, తినకుండా ఉండడం ప్రత్యాహారం. అలాగే మైండ్ కూడా ఏదేదో జంక్ వేస్తాం, దాంట్లోకి చెత్త అంతా వేసేస్తాం, అదే ఉంటుంది దాంట్లో. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, దాన్ని కంట్రోల్ చేసుకో. అప్పుడు నీకు మైండ్ కొంచెం ధారణ శక్తి వస్తుంది. ధారణ అంటే నీకు చాలా అవసరం ఒక స్టూడెంట్కి. ఒకటి విన్నారు, గుర్తుండిపోవాలి. వివేకానంద అంతే, 100 సార్లు చదవడు, దాన్నే ఒకసారి చదువుతాడు అంతే, గుర్తుండిపోద్ది. శ్లోకాలన్నీ వచ్చేస్తాయి, నోటికి వచ్చేస్తాయి. సో ధారణా స్థితి అంటారు దాన్ని. అది అల్టిమేట్ ఫోకస్, వన్ సింగిల్ మైండెడ్నెస్ అంట.
ఇప్పుడు టెండూల్కర్కి బాల్ మాత్రం కనిపిస్తుంది, బౌలర్ చేతిలో నుంచి వస్తేనే బాల్ను మాత్రమే చూస్తాడు. క్రికెట్ బాల్ ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది వాళ్ళకి. అలాగా మీకు ఫోకస్ ఉందా? సో సింగిల్ మైండెడ్ ధారణ. సో ధారణా శక్తి విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికి అవసరం. అది వస్తుంది. అభ్యాస 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 ప్రాక్టీస్. ఒకసారి ఫెయిల్ అయినావు, మళ్ళా చెయ్యి, మైండ్ మేనేజ్ చెయ్యి, థాట్స్ ఎక్కువైనాయి కంట్రోల్ చెయ్యి. దెన్ వైరాగ్య, అభ్యాస వైరాగ్య. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నోటికొచ్చేయాలి మీకు ఇది ప్రాక్టీస్ కూడా. తర్వాత చివరి శ్లోకం నాకు అతి ఇష్టమైన వివేకానందకు ఇష్టమైన శ్లోకం ఇది. సాంఖ్యయోగంలో 13వ శ్లోకం ఇది. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోస్తిస్త పరంతప. అద్భుతమైన శ్లోకం ఇది. ఓ పార్థ, ఇట్ డస్ నాట్ బిఫిట్ యూ టు ఈల్డ్ టు దిస్ అన్మ్యాన్లీనెస్. క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటున్నాడు. హృదయ దౌర్బల్యం అనేది క్షుద్రమైన విషయము. దానికి త్యక్తోస్తిష్ట అంటే దాన్ని వదిలేసి ఉత్తిష్ట అంటే నిలబడుకో. దాన్ని వదిలేయి హృదయ దౌర్బల్యాన్ని. పరంతప పార్థ, నీకు ఇది సూటబుల్ కాదు నాయనా, నువ్వు ఇది వదిలేయి అంటాడు. అందుకే వివేకానంద మనందరికీ చెప్తాడనమాట, మీరు హృదయ దౌర్బల్యంతో నేను ఇది చేయలేను, నాకు అది పోయింది ఇది పోయింది ఏడ్చకండి అయ్యా, ఉత్తిష్ట అంటున్నాడు. సో అందరూ పరంతప అంటే ఆయన ఒక్కడికే కాదు మనందరికీ చెప్తున్నాడు కృష్ణ భగవానుడు, ఈ క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేసేయి అని. సో ఐ కంక్లూడ్ దిస్ సెషన్ విత్ సమ్ ఇన్సిడెంట్. ఇది ప్రపంచంలో ఎందరో గొప్ప వ్యక్తులకి ఉత్తేజాన్ని ఇచ్చి చాలా గొప్పగా ఇన్స్పైర్ చేసిన భగవద్గీత ఇది. ఇది భగవానుడు చెప్పిండేది. రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి చెప్తాను ఒక ఇన్సిడెంటు. ఆయన వచ్చి అమెరికన్ ఫిజిసిస్ట్, డైరెక్టర్ ఆఫ్ ది మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. ఈ న్యూక్లియర్ పవర్ అంటే అణు విచ్ఛిత్తి అనేది మొట్టమొదట ట్రై చేసిండేది అమెరికాలో. సో ఆయన ఏం చేశాడు, సాంస్క్రిట్ నేర్చుకున్నాడు భగవద్గీత కోసం. భగవద్గీతను అర్థం చేసుకోవడం కోసం సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. ఇక్కడ చూడండి మీరు వాళ్ళ డిజైర్. ఎవరో ఏదో భగవద్గీతలో ఇది ఉంది అది ఉంది అంటే విని నమ్మకూడదు. అందుకే నేను శ్లోకాస్ ఎక్స్ప్లెయిన్ చేశా. నాకు అంతో ఎంతో కొంత నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రతి పదార్థాలు తెలుసుకుంటాను నేను. వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ రాస్తే నిజంగా అదే చెప్పాడా కృష్ణుడు అర్థం కావాలి కదా మనకి. అట్లా కాకుండా నిజంగా సాంస్క్రిటే నేర్చేసుకున్నాడు ఓపెన్హైమర్. నేర్చుకొని భగవద్గీత కోసం సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. ఒరిజినల్ ఫామ్లో అర్థం చేసుకున్నాడు. citing it later as one of the most influential books to shape his philosophy of life. ప్రపంచం ఆయన ఏమన్నంటే ఆయన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్ భగవద్గీత అని చెప్పాడు. లేటర్ ఒకసారి ఏమైంది ఆయనకి, విట్నెసింగ్ ది ఎక్స్ప్లోజన్ ఆఫ్ ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్లో ఒక విస్ఫోటనం జరుగుతుంది. ఎంత పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ దే డూ దేర్ ఇన్ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్, ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్. అప్పుడు చూసిన తర్వాత అతనికి విశ్వరూప దర్శన యోగంలో ఒక శ్లోకం గుర్తొచ్చింది. 11వ అధ్యాయం 12వ శ్లోకం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్యత అంటాడు. అది గుర్తొచ్చిందంట ఆ శ్లోకం అప్పుడు. అంటే ఆయన విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి ఏమనిపిస్తుంది అంటే, దివి సూర్య సహస్రస్య, ఒక సూర్యుడు చూస్తాం మనము, ఆహా ఈరోజు సూర్యుడు ఎంతో ప్రచండంగా ఉన్నాడు అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు సహస్ర సూర్యులు ఒక్కసారి వస్తే, 1000 మంది సూర్యులు వస్తే ఎలా ఉంటుంది. అది గుర్తొచ్చింది ఇతనికి స్పాట్లో. ఏదేదో గుర్తు రావచ్చు కదా, ఓకే మనం సక్సీడ్ అయినా మనం పేపర్లలో ఏం రాస్తారు. ఓపెన్హైమర్కి దివి సూర్య సహస్రస్య అని అనిపించిందనమాట ఆ ఎక్స్ప్లోజన్. తర్వాత ఆయనకే మళ్ళా హిరోషిమా నాగసాకి మీద ఈ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చాలా బాధపడతాడు. ఏంటి నేను చేసిండే పనికి ఇది పర్యవసానమా అని బాధపడతాడు. అతనికి అప్పుడు ఇట్లాంటి సంఘటనల్లో వాళ్ళకి స్పార్క్ లాగా ఇట్లా వస్తూ ఉంటుంది. అతను
కాలోష్మి, కృష్ణుడు అంటాడు కాల అష్మి, నేనే కాలం, ఐఎమ్ ది టైమ్. లోక క్షయకృత్, నేనే ఐఎమ్ ది డెస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకాలన్నింటినీ కూడా నేనే క్షయం చేస్తాను, డెస్ట్రాయ్ చేస్తాను అంటాడనమాట. మళ్ళా కొత్తది పుట్టుకొస్తుంది. ఇప్పుడు మనము కుళ్ళిపోతున్నాము, కలియుగం వచ్చేసింది. మొత్తం డీటెరేషన్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేసిన తర్వాత హీ డెస్ట్రాయ్స్ దిస్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ హీ సేయింగ్. అది గుర్తొచ్చిందనమాట ఈయనకి, ఓపెన్హైమర్కి, హిరోషిమా నాగసాకి మీద మన మానవాళిని మనుషులే డెస్ట్రాయ్ చేస్తున్నప్పుడు కాలోష్మి లోకక్షయకృత్ అనడం. సో నేను ఈరోజు ఇది చెప్పాను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భగవద్గీత అంటే ఏదో చనిపోయినప్పుడు వేసే క్యాసెట్ కాదు, జీవితానికి ఉపయోగపడేది, ఎగ్జామ్స్కి ఉపయోగపడేది, అన్ని రకాలుగా మనకి ఉపయోగపడేది. కాబట్టి ఒక డైమెన్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వేరే డైమెన్షన్స్, డ్యూటీ మైండెడ్, వర్క్ డైమెన్షన్, అదర్ డైమెన్షన్స్ నేను వేరే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. ట్రై టు రీప్రొడ్యూస్ ది శ్లోకాస్ విచ్ యూ లవ్. నీకు ఏవి బాగా మనసుకు హత్తుకున్నాయో, ఏవి బాగా ఉపయోగపడతాయి అనుకుంటారో మీరు నేర్చేసుకోండి కొన్ని. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.